సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 71వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, స్వాగతము. రామ్మోహన్ నగలే 73 నాట్ అవుట్. మొన్ననే 6 జనవరికి 74లోకి ఎంటర్ అయ్యాను. చిన్న చిన్న జీవితంలో చిన్న అచీవ్మెంట్స్కి వీ షుడ్ బి వెరీ హ్యాపీ. మనం జీవితం అంతా దినదిన గండము నూరేండ్ల ఆయుష్ అని ఒక సేయింగ్ ఉంది. లైఫ్ ఈజ్ టోటలీ అన్సర్టన్ అనేసి కూడా మనము 71 భాగాలు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక దశలో దట్ ఆల్సో ది ఓక్. సో ఈరోజు ఎన్ ఫ్లాట్, లాస్ట్ టైం జే ఫ్లాట్ అన్నాము. జే టైప్ ఫ్లాట్ లో ఉండేవాడు. ఇప్పుడు ఎన్ ఫ్లాట్ అంటే లైఫ్ ఎట్ 42 to 49. ఈరోజు దిస్ విల్ బి లాస్ట్ సెషన్ ఇన్ దిస్ ఏజ్ బ్రాకెట్ 42 నుంచి 49కి. అంటే డేట్ కూడా 31 అయిపోతుంది కదా, రేపు కొత్త మాసంలో వస్తున్నాయి కాబట్టి రేపు విల్ బి డీలింగ్ లైక్ 49 to 56. దట్ ఈస్ ద వన్ థింగ్. ఈరోజు 42, 49లో ఎండింగ్. నౌ బేసికల్లీ one minute. జీవన ప్రమాణము ఈజ్ వన్ వర్డ్. జీవన ప్రమాణము అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే అర్థంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ప్రతిది కూడా జీవితంలో 2 రకాలుగా ఉంటుంది. 2 పారామీటర్స్ అని చెప్పొచ్చు. ఒకటి ఫినాన్షియల్ పారామీటరు, ఇంకొకటి నాన్ ఫినాన్షియల్ పారామీటర్. నాన్ ఫైనాన్షియల్ పారామీటర్లో ఏమొస్తుందంటే మీ సంస్కారము కానీ, మీ మెచ్యూరిటీ, మీ మానసిక ఔన్నత్యము, ఇవన్నీ నాన్ ఫినాన్షియల్. కనీస ఆర్థిక వనరులు, కనీస ఆర్థిక సంపద మనిషి జీవితానికి ఎట్లాగో అవసరం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కనీసం కన్నా ఎంత ఎక్కువ ఉంటే అంత కొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది ఫినాన్షియల్లీ. మనకి పద్మము, కమలము నీటి స్థాయి ఎంత పెరిగినా కూడా అది కూడా నీటి కన్నా ఒక బెత్తడం ఎంతో హయ్యర్ లెవెల్లో ఉంటుంది. చూడండి, అంటే ప్రకృతిలో ఉండే చాలా విషయాలని గమనించి కూడా వీ కెన్ డెవలప్ ఏ లాట్ ఇన్ లైఫ్. అలాగే డబ్బులు మన అవసరానికన్నా ఒక 10-20% ఎప్పుడు కూడా త్రూ అవుట్ లైఫ్. అది అందరికీ పాసిబుల్ కావచ్చు, కాకపోవచ్చు, ఈజ్ వన్ థింగ్. కానీ ఏమీ లేనివాడు కూడా జీవితంలో పైకి రావచ్చు. విద్య లేనివాడు విద్య నేర్చుకోవచ్చు, డబ్బు లేనివాడు డబ్బు సంపాదించవచ్చు. ప్రొవైడెడ్ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్. కృత నిశ్చయం ఉంటే గనక, నిశ్చయాత్మక బుద్ధి ఉంటే గనక, నిరంతర పరిశ్రమ ఉంటే గనక మనిషి సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఏది ఉండదంటే అందరికీ అన్ని అందుబాటులో ఉండవు. కానీ నీ ప్రజ్ఞకి దీటుగా, ప్రజ్ఞకి ప్రపోర్షనేట్గా, గణిత పదంలో చెప్పాలంటే ఇన్ ప్రపోర్షనల్ టు ద ఎబిలిటీ అండ్ ద టాలెంట్ యూ హ్యావ్, యూ కెన్ ఆల్వేస్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. కానీ ఎప్పుడో ఏదో పోయిందని, రాలేదని ఆశ ఎక్కువ పెట్టుకునేసి ఆశాభంగము చెందరాదు. దట్ ఈస్ వన్ థింగ్. సో జీవన ప్రమాణము 2 రకాలుగా. ఆర్థిక ప్రమాణం తక్కువన్నప్పుడు ఆర్థికేతర ప్రమాణాలు పెంచుకోవాలి. అది కూడా మీకు వీలైనంతటువంటి ఆనందం కలిగిస్తుంటుంది. నౌ జీవన ప్రమాణం పోతే జీవన విధానము, ద వే యూ లివ్ ద లైఫ్, ద వే యూ లివ్ ద లైఫ్. And what is the way of living is another question. నాకు గత 50 సంవత్సరాలుగా రాత్రి పడుకునే ముందు ఓ కప్పు గ్లాసు పాలు తాగి పడుకోవడం అలవాటు అయిపోయింది. అట్లా అది కూడా హెల్త్కి బాగానే అనిపించింది.
ఈ రోజు కొంచెం ముందు ఇంకా సరిగ్గా ఇదే టైంకి వచ్చింది కాబట్టి ఐఎమ్ హోల్డింగ్ ద కప్, ఇట్ విల్ బి ఓవర్ ఇన్ ఏ వై, బట్ మీన్ వైల్ ఐ విల్ బి టాకింగ్ ఆల్సో. జీవించే విధానం, ఎవరి జీవన విధానం వాళ్ళది, ఎవరిది వాళ్ళు 10 పాయింట్స్ సుమారుగా చెప్తున్నారు, పెట్టుకొని దాని ప్రకారంగా జీవించవచ్చు. అంటే జీవితంలో కొన్ని ఎథిక్స్, కొన్ని నీతి నియమాలు, కొన్ని ప్రమాణాలు. ఇక్కడ ప్రమాణం అంటే స్టాండర్డ్స్ విచ్ యు డు నాట్ డీవియేట్. మనం మేనేజ్మెంట్ భాషలో అంటే బెంచ్ మార్క్స్ అంటాం, ఇండస్ట్రీ బెస్ట్ స్టాండర్డ్స్ అంటాం. ఏదైనా ఒక పరిశ్రమ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఉన్నత ప్రమాణాలను ఏదైనా ఇండస్ట్రీ ఏ దేశంలో అయినా పాటిస్తే దే ఆర్ ఫాలోయింగ్ ద ఇండస్ట్రీ బెస్ట్ స్టాండర్డ్స్. అలాగే మరి జీవితాన్ని కూడా అప్లై చేయొచ్చు. ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ లో ఉన్నాము. ప్రపంచం మొత్తం ఒక యూనిట్ గా తీసుకునేసి ఎక్కడైతే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఏ దేశంలో కానీ లేకపోతే ఏ వ్యక్తికి కానీ, అందుకే మనం కొంతమంది మహాత్ములని, మహాత్మా అనే టైటిల్ ఇచ్చిన మహాత్ములు మహాపురుషులని వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేస్తాం. చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ వాళ్ళ చరిత్ర చిత్రం అంటారు హిందీలో, వాళ్ళ క్యారెక్టర్ అనాలిసిస్, వాట్ దే ఆర్ డూయింగ్, అండ్ దాంట్లో మనం ఏమైనా కొంతైనా చేయొచ్చా అన్న దాన్ని తీసుకుంటే మొక్కవోని దీక్షతోని పనిచేయాలి మనిషి. జీవితం అశాస్త్రము, ఎప్పుడు ప్రాణం పోతుందేమో రక్షించుకోవాలనేటువంటిది మొత్తం ఉన్న కాన్సన్ట్రేషన్ దాని మీదనే పెడుతుంటే నువ్వు వేరే పని చేయలేవు. ఉంటే ఉంటుంది పోతే పోయింది అన్నప్పుడే యువకులు పని చేయొచ్చు. అది ఎట్లా పోయేప్పుడు పోతుంది. అలానే అజాగ్రత్తగా ఉండరాదు, కనీస జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి. కొన్ని ఇల్లుస్ట్రియస్ పర్సనాలిటీస్ అంటాము. ఇల్లుస్ట్రియస్ అంటే చెప్పుకోదగ్గ డెమాన్స్ట్రేటివ్ పర్సనాలిటీస్. మీరు స్వామి వివేకానంద తీసుకోండి, లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ రోజుల్లో హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ICS, ఇండియన్ సివిల్ సర్వీస్, బిఫోర్ IAS. దట్ వాజ్ ద థింగ్ బ్రిటిష్ టైంలో. దానికి ఎంపికయ్యి అతనికి మంచి జాబ్ వచ్చేవాడు కూడా. అంటే మనిషికి ఒక ఐడియాలజికల్ వే ఆఫ్ లివింగ్ లో, ఆర్ యు లివింగ్ బై అన్ ఐడియాలజీ? వి సే ఐడియాలజీ బేస్డ్ లివింగ్, IBL. చాలా మందికి నాకు తెలిసి అంటే అంత ఖచ్చితమైన ఐడియాలజీ ఉండదు. మెనీ పీపుల్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్, ఎలా వస్తే దాని ప్రకారం పోదామనేసి. కొంతమందికి కొంత ఎథిక్స్, కొంత ప్రిన్సిపల్స్. మనం ఎథికల్ బాస్కెట్ గురించి కూడా మాట్లాడాము గత సెషన్స్ లో. మీకుంటే కనీసం ఒక 5-6 ఎథికల్ ప్రిన్సిపల్స్ ఎవరి వాళ్ళే సెట్ చేసుకునేసి దాని ప్రకారం జీవించడం అనేది ఒక పద్ధతి. లేదా మనకి ఒక రోల్ మోడల్ ఉన్నాడు ఎవరైనా కూడా, ఆ రోల్ మోడల్ని అనుసరించి జీవించడం ఇంకొక పద్ధతి. సో జీవన ప్రమాణము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ బోత్ ఫినాన్షియల్ అండ్ నాన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్లో ఎమోషన్స్, బేసిక్గా ఎమోషన్స్ కంటే ఎమోషన్స్ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు, మినిమంలో ఉండాలి. అతి సంతోషపడాల్సిన పని లేదు, అతి దుఃఖపడాల్సిన పని లేదు. అతిమితి అనేసి 2 పదాలు. స్వాతంత్ర్య సమరం పోరాటం అప్పుడు భారతదేశంలో 2 వర్గాలు ఉండేవి, అతివాద వర్గము, మితవాద వర్గము అనేసి. అంటే ఇద్దరి ధ్యేయం ఒకటే, 2 గ్రూపుల ధ్యేయం కూడా దేశ స్వాతంత్ర్య సముపార్జననే. కొంతమంది అగ్రెసివ్, కొంతమంది అసర్టివ్. అగ్రెసివ్ అంటే దండెత్తి ధోరణి. నేతాజీ సుభాష్ చంద్ర గారిది కొంచెం అగ్రెసివ్ నేచర్. అంటే నేచర్ కోసం చెప్పడము, ఆయన నానా విధానంగా ఆయన మిలిటరీ తయారు చేసుకునేసి మిలిటరీకి అంటే ఉడతాభక్తి అన్నట్టు తలా ఒక చెయ్యి వేసిన తర్వాత నే స్వాతంత్ర్యం వచ్చింది. దేనికైనా కూడా సమయము కలిసి రావాలి. ఏది కూడా సమయానికి ముందు రాదు, సమయం పోయిన తర్వాత రాదు కూడా. మనకు ఒక సేవింగ్ ఉంది, దేనికైనా టైం కావాలి. టైం ఈజ్ రైప్ అంటారు. టైం ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. జీవితంలో ప్రతి ఒక్క ఈవెంట్ కూడా దెర్ ఇస్ ఎ పర్టికులర్ టైం. ఆ టైంలో జరగాలి. ఎడ్యుకేషన్ ఎప్పుడు జరగాలి, మ్యారేజ్ ఎప్పుడు జరగాలి, పిల్లలు ఎప్పుడు పుట్టాలి, మనం గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు మనం సమాజ సేవ చేయాలి, ఎప్పుడు కుటుంబ సేవ చేయాలి, ఎప్పుడు మన సొంత కోసం జీవించాలి. లివింగ్ ఫర్ సెల్ఫ్, లివింగ్ ఫర్ ఫ్యామిలీ, లివింగ్ ఫర్ కమ్యూనిటీ, లివింగ్ ఫర్ సొసైటీ, లివింగ్ ఫర్ నేషన్. ఇట్లా
ఎన్ని రకాలైనటువంటి అంచలంచర ఆ లేయర్స్ బై అనేటువంటిది జీవితము. ఇది ఒకటి. ఎవరితో ఎలా ఉండాలి? అల్టిమేట్ గా లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్. ఏది, ఎవరు, ఎప్పుడు, ఈ మూడు పదాలు తీసుకుంటే కదా ఏది అనే దానికి మనం నాన్ లివింగ్ థింగ్స్ కి ఏది అనే పదం వాడుతాము. లివింగ్ థింగ్స్ కి అంటే హ్యూమన్స్ కి ఎవరు అని పాడుతాము అన్న పదం వాడతాము. జంతువులకు వస్తే అవి కొంచెం అటు ఇటు కాకుండా మధ్యలో వస్తుంటాయి. అంటే వాటికి మనుషులతో ఈక్వల్ గా మనం ట్రీట్ చేయము. అలా అని అవి ప్రాణులే కాబట్టి వస్తువుల కింద కూడా ట్రీట్ చేయము. సో ఏది, ఎవరు, ఎప్పుడు, దేనితోని, ఎవరితోని, ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి. అంటే వస్తువుతో బిహేవ్ చేసేది ఏముంటుందంటే, మీరు రాత్రి 1 గంటకు మొబైల్ చూస్తూ కూర్చుంటే ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వాట్ యు కాల్, వస్తువుతో సరి అయిన డీలింగ్ కాదు అది. ఓకే. వ్యక్తిని కూడా ఏ వ్యక్తిని ఏ టైంలో కలవాలి ఆ టైంలోనే కలవాలి. అంటే అన్టైమ్లీ అంటే వి షుడ్ నాట్, ఇప్పుడున్న రోజుల్లో వి షుడ్ నాట్ గో టు ఎనీ అదర్ పర్సన్ వితౌట్ టేకింగ్ ఏ అపాయింట్మెంట్. పూర్వ నియామకము లేకుండా, పూర్వ అనుమతి లేకుండా వి షుడ్ నెవర్, మనం ఇంగ్లీష్లో వేసే గేట్ క్రాషింగ్ అంటాము. పర్మిషన్ తీసుకోకుండా పోతే ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ గేట్ క్రాషింగ్. గేట్ క్రాషింగ్లో ఒక్కొక్కసారి దే మే నాట్ మైండ్ ఇట్. అది అవతల వాళ్ళ ఔన్నత్యం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, రెండు ఎట్లా వచ్చారు కదా, రెండు కూర్చోండి, ఏం సంగతి అంటారు. లేకపోతే వాళ్ళు అడుగుతారు అక్కడ పిఏ కానీ ఎవరైనా కూడా, యూ టు టేక్ అపాయింట్మెంట్. ఇక్కడ నిన్న కూడా ఈ పాయింట్ వచ్చింది. అవసరము ఎవరికి ఉన్నది అనేది ఒకటి, అవసరము ఎవరు తీరుస్తారు అనేది ఇంకొకటి. ఎవరితోనైతే అవసరం ఉందో, అవసరం ఉన్నవాడు లోక జ్ఞానం ప్రకారంగా అతను కొంచెం అనుకువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది లౌకికం. మనకి లౌకిక జ్ఞానం ఉండాలి, అలౌకిక జ్ఞానం కూడా ఉండాలి, ఫిలసాఫికల్ ఇది కూడా ఉండాలి. లేదా స్వయం శక్తి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రిలయంట్, వేరే వాళ్ళ మీద ఆధారం లేకుండా మన ప్రపంచంలో జీవించలేము. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, మనం చచ్చిన తర్వాత కూడా మనం శ్మశానానికి తీసుకువెళ్ళడానికి 4 మనుషులు, 4 అవసరము. చనిపోయిన తర్వాత మన స్టేటస్ వ్యక్తి నుంచి వస్తువుకు దిగరాకపోతుంది. అంటే మనం శవమవుతాము. శవమైనప్పుడు అది వస్తువు తీయకనే, చైతన్యం ఉండదు, ప్రాణం ఉండదు కనుక ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. అట్లా ఆబ్జెక్ట్ కూడా కాదు. ఇట్స్ నాట్ డ్యూరబుల్, ఇట్ ఈస్ పెరిషబుల్. 1-2 రోజులు బాడీని అట్లే వస్తే దుర్గంధము పాలవుతుంది. సో వ్యక్తి నుంచి మనం వస్తువుకు దిగజారిపోయి ఆ తర్వాత అదృశ్యం అయిపోతాం. మనం ఖననం చేసిన, దహనం చేసిన, వారి వారి మత సాంప్రదాయాలు, వాళ్ళ కుల ధర్మాన్ని బట్టి ఏ రకంగా చేసినా కూడా, సో వి డిసపియర్. దిస్ ఈజ్ వన్ థింగ్ వి షుడ్ వెరీ, అంటే కొన్ని చాలా రుడిమెంటరీ అంటాము, ఫండమెంటల్ అండ్ రుడిమెంటరీ విషయాలు ఈ ఏజ్ వచ్చేప్పటికి బిట్వీన్ 40 to 49 మధ్యలో అవి మనకి ఇంకిపోవాలి. సింక్ అయిపోవడం అంటారు ఇంగ్లీష్లో. అవి ఇంబైబ్ అయిపోవాలి, అబ్జార్బ్ అయిపోవాలి. అది మనసులో, దేహంలో ఒక భాగం కింద అయిపోవాలి. దెన్ లైఫ్ విల్ బి కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, డిస్కంఫర్ట్ తక్కువ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కి మళ్ళీ కొంచెం మాట్లాడితే ఎక్కువ కదా. కనుక ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరికి ఎలా ఉండాలి సంబంధం అంటే, లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవాలి. మనం నిన్న ఇది మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ ప్రొఫెషన్స్ కపుల్ ఉన్నారు, సేమ్ ప్రొఫెషన్ కపుల్స్ కూడా ఉన్నారు. ఇవాళ పేపర్ చూస్తే దారుణ విషయాలు. ప్రతిరోజు మనం పేపర్ చూడాలి అంటే దారుణాలకు కనిపిస్తున్నాయి కదా అనేసి పేపర్ చూడడం మానేయలేం కదా.
కానీ మనం వి షుడ్ నాట్ గెట్ అన్డ్యూలీ ఇన్ఫ్లుయెన్స్. అన్డ్యూలీ తగినంత గ్రహించాలి. మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట డంబెల్ అంటారు. డంబెల్ అంటే ఎక్సర్సైజ్ చేసి యూజ్ చేసేటువంటి పరికరాలు అనుకుంటా. ఇంట్లో కొన్ని భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వస్తువులు పెట్టుకోవడం కూడా ప్రమాదమేమో అనేసి ఇది చూసి నాకు అనిపించింది. నాకు ప్రెగ్నెంట్ భార్యని ఇతను డంబెల్తోనే కొడితే చనిపోయింది ఆ పాపం. 4-5 days షీ స్ట్రగుల్డ్ ఫర్ లైఫ్ ఇన్ ద హాస్పిటల్ అండ్ అల్టిమేట్లీ డైడ్. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ చేశారు కాబట్టి మాకు ఒరిజినల్గా లవ్ లేదని అంటే ఆ రకంగా భావించేవాళ్ళు. మరి మీరు పరస్పరము లవ్ అంటే వన్ సైడెడ్ ఉండదు కదా. పరస్పర ప్రేమించే వివాహం చేసుకున్నప్పుడు వివాహమైన 4-5-6 yearsకే షీ వాస్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్రెడీ ఐ థింక్ 1 child ఉందో ఏమో, అది తెలీదు. ఇక్కడ విషయం ఏంటంటే మనము ఏ సోర్స్ నుంచి తీసుకున్నా కూడా, ఏ సోర్స్ నుంచి మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నా కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి. ఒక సోర్స్ నేను చెప్పేది, మనకి పెద్ద బాల శిక్ష అని ఉంది. పెద్ద బాల శిక్ష నేను ఎస్పీబి అంటాను. ఎస్పీబి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పీబి. ఆ షార్ట్ ఫామ్ లో నేను చాలా ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి ఎస్పీబి మీద. దాంట్లో ఒకటి పెద్ద బాల శిక్ష. అది ఏ ఏజ్ లో కూడా, నా దగ్గర కూడా దాని 2 volumes ఉంటాయి. నాకు అంత టైం కుదరదు, కానీ కుదిరినప్పుడు అవి రెఫరింగ్ ఇట్టి దగ్గర పెట్టుకుంటాను. నేను అవసరం అయితే దాంట్లో చాలా నాలెడ్జ్ ఉండేది మనకి ఇప్పటికి కూడా తెలియకపోదు. ఇంకేజ్ వచ్చినా కూడా ఈ మే బి మిస్సింగ్, దాంట్లో ఉన్నవి మనకి తెలియకపోవచ్చు. దెన్ మనకి శతకాలు ఉన్నాయి. శతక అంటే కలెక్షన్ ఆఫ్ 100 poems విసే శతకాలు. వేమన శతకము, సుమతి శతకము, దాంట్లో నుంచి వీ కెన్ లర్న్ ఎ లాట్. అండ్ దెన్ భర్తృహరి దానిదైతే ఇంకా దానికి చెప్పక్కర్నే లేదు. భర్తృహరి త్రిశతి సంస్కృతంలో రాసింది, ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువాదం చేశాడు. బోత్ సంస్కృత శ్లోకాలు కానీ తెలుగు పద్యాలు కానీ బ్యూటిఫుల్. సో ఇలా చాలా సోర్స్ ఉన్నాయి, ప్రావర్బ్స్ ఉన్నాయి, సామెతల నుంచి, రూఢి వాక్యాల నుంచి కూడా వీ కెన్ ఆల్వేస్ కరెక్ట్ అవర్ సెల్స్. కానీ దీనికి ఏం చేయాలి? సజ్జన సాంగత్యం ఉండాలి. అంటే భార్య భర్తకి, భర్త భార్యకి, ఇద్దరికి కూడా పరస్పరము సజ్జనులై ఉండాలి. అంటే కొన్ని మానవపరమైనటువంటి లోపాలు, షార్ట్ కమింగ్స్, క్షణికమైనవి ఉండకుండా ఎవరు ఉండరు. దట్ ఈజ్ కానీ మనకి కొంత టాలరెన్స్ ఉండాలి. 100% టాలరెన్స్, 100% కష్టమైనా కూడా వీలైనంత ఓరిమి అనేది ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. కర్మ, కర్మాచరణ, కర్మ ఫలము. కర్మ అంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, అంత హయ్యర్ లెవెల్ భగవద్గీత లాంగ్వేజ్కి వెళ్ళకపోయినా కూడా మనం చేసే పనులన్నీ కర్మని. వాట్ ఎవర్ వర్క్ యూ డూ, వాటిని బేసిక్గా వీ కెన్ డివైడ్ ఇంటూ 2 or 3. ఒకటి మంచి కర్మలు, రెండవది చెడు కర్మలు. ఏది మంచి ఏది చెడు అనే దానికి 2 గ్రేడ్స్ ఉన్నాయి, 2 స్థాయిలు. ఒకటి అబ్సల్యూట్, అంటే కేవలం మిక్కిలి, నో ఆల్టర్నేటివ్ ఫర్ ఇట్, అటు ఇటు లేదు, అబ్సల్యూట్. రెండవది రిలేషనల్స్, రిలేటివ్గా, అబ్సల్యూట్ అండ్ రిలేషనల్. మన కర్మను బట్టి ఫలం అనేసి భగవద్గీత వాక్యము. ఫలము మంచిదై ఉండొచ్చు, చెడుదై ఉండొచ్చు, ఏది చేస్తే అది వస్తుందని. కర్మ ఫలము, కర్మాచరణ, కర్మ ఫలము. దిస్ ఈజ్ వన్ థింగ్. బేసిక్గా 2 డిఫరెంట్ జెండర్స్ కనుక, మేల్ అండ్ ఫిమేల్, వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళు మేలు ఒకళ్ళు ఫిమేల్ కనుక, కొంచెం చిన్నప్పటి నుంచే, అంటే 15, 20, 25 ఏట నుంచే అదర్ సైడ్, అంటే వేరే లింగము, అంటే మేల్కి ఫిమేల్స్ గురించి ఒక అవగాహన ఉండాలి. యు ఆర్ స్టడీయింగ్, అంటే స్టడీయింగ్ అంటే ఎడ్యుకేషన్ స్టడీ అనట్లా. మీ మదర్ని మీరు గమనిస్తున్నారు, మీ చెల్లెల్ని అక్కడిని గమనిస్తున్నారు, ఆంటీస్ని గమనిస్తున్నారు, మేనత్తల్ని, వాళ్ళని. మగవాళ్ళంతా ఆడవాళ్ళకి ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ కొన్ని కామన్గా ఉంటాయి అనేటువంటి అవగాహన ఏర్పరచుకుంటే లైఫ్ విల్ బి కంఫర్టబుల్.
సిమిలర్లీ ఆడవాళ్ళకు కూడా మగవాడు అన్నవాడు ఈ మాదిరిగా ఉంటాడు అనేటువంటి ఒక కనీస న్యూనతమ అవగాహన ఉండాలి, దానికి ఒప్పుకోరుదనం కూడా ఉండాలి. ఇప్పుడు అగ్రీ ఫర్ ఇట్, వాళ్ళు అట్లానే ఉంటారు. సో లెట్ us లీవ్ ఇట్ ఎట్ దట్ పాయింట్, లెట్ us నాట్ స్ట్రెచ్ ఇట్ ఫర్దర్. అంటే అది నాకు నచ్చకపోవచ్చు, వాళ్ళు చెప్పే విధానం కానీ చేసే పనులు చేసే విధానం కానీ, బట్ స్టిల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. కాంప్లిమెంటరీ అంటే మనం చేసే కొన్ని పనులు వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసే కొన్ని పనులు మనం చేయలేరు. ఇది మనకి అందరికీ అర్థమే విషయమే. అదే అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. అవివేకానికి దేర్ ఇస్ నో లిమిట్. ఎంత అవివేకమైనా ఉండొచ్చు. వివేకానికి కూడా దేర్ ఇస్ నో లిమిట్, ఎంతైనా ఉండొచ్చు. ఇట్స్ ఏ బ్రాడ్ రేంజ్. సో దిస్ ఈజ్ వన్ థింగ్, లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరికి కొన్ని విషయాల్లో ఎక్కువ పట్టు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో విషయంలో ఎక్కువ ఉండొచ్చు. సో మ్యూచువల్ ఎక్స్చేంజ్, పర్సనల్ ఎక్స్చేంజ్. మనకి పాత రోజుల్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేవి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇప్పటికి కూడా ఉన్నట్టున్నాయి. ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్లో దే ఆర్ ఆపరేటింగ్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ ద్వారా పరస్పరము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. మ్యూచువల్ ప్రేమ, మ్యూచువల్ ఆదరణ, మ్యూచువల్ రెస్పెక్ట్, అది ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతుంటారు. నేను నిన్న ఎప్పుడో వాట్సాప్లో కూడా వచ్చింది, ద వైఫ్ ఈజ్ అరౌండ్ 92 years అండ్ షీ ఈజ్ 85. ఆ కపుల్ నుంచి ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో అంటే లాంగ్ లైఫ్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ఆఫ్ మ్యారేజ్ లైఫ్. అంటే వివాహమై 25 ఏళ్ళు అయితే సిల్వర్ జూబ్లీ. 25 ఏళ్ళు ఎవరికైనా అవుతుంది నార్మల్గా, గాడ్ ఫర్బిడెన్, అంటే యాక్సిడెంటల్ పక్కన వదిలేస్తే. ఈ నార్మల్ కోర్సు వివాహం అయిన తర్వాత 25 ఏళ్ళు ఎవరైనా కుటుంబ జీవనం సాగుతుంది. ఈ డైవర్స్ అనే పక్కన పెడితే దీస్ ఆర్ ఆల్ వెరీ మినిమల్ థింగ్స్. గోల్డెన్ జూబ్లీ ఆఫ్ లైఫ్ కొంచెం తక్కువ మందికి ఉండొచ్చు, అంటే కొంచెం ఎర్లీ మ్యారేజ్ని బట్టి. ఇప్పుడు ఎర్లీ మ్యారేజ్ అన్నప్పుడు కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఐ షేర్, ఫర్ ద సింపుల్ రీజన్ దట్ given my age, on 6th January I have entered into 74th year as per Tithi. Register లో అప్పటికి కొంచెం అటు ఇటు వ్యత్యాసంలో 2-3 months డిఫరెన్స్. బై April 15th I will be officially completing 70. మా రోజుల్లో ఉండే వాళ్ళకి బై అపియరెన్స్ చూసి డాక్టర్ సర్టిఫికేట్, ఏజ్ సర్టిఫికేట్ చేస్తే దే యూస్ టు టేక్ యాక్సెప్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడంతా యూ షుడ్ హ్యావ్ ఏ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కార్పొరేషన్ ఆర్ గ్రామ పంచాయత్, ఏదైతే అది. దానికి హాస్పిటల్ నుంచి డెలివరీస్ యొక్క పర్టికులర్స్ షుడ్ గో టు గ్రామ పంచాయత్ ఆర్ మున్సిపల్ వార్డ్. దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ అవైలబుల్. యూ కెన్ అబ్టైన్ బర్త్ సర్టిఫికేట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. నాది బాల్య వివాహం అంటే అబౌట్ క్లాస్ 8 ఆర్ సంథింగ్. ఐ థింక్ నేను అనుకోవడము మా టైంకి దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ దాదాపుగా. ఆ తర్వాత అంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అనేసి 8 years ఇది ఉన్నప్పుడు ఆ స్టేజ్ దాటిన తర్వాత ఇది అయిపోతే అరౌండ్ ఐ థింక్ 14 years ఆర్ సో బై ది టైమ్ ఐ గాట్ మ్యారీడ్. నప్షల్స్ అవి 7-8 years అయిన తర్వాత ఇది అయింది. బట్ వాట్ ఎవర్, ఇలా కాలము అనేది మార్పు వస్తాయి. కాలంలో మార్పు సరే, మార్పు కొంచెం తీవ్రంగా వస్తే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇట్స్ ఏ పరివర్తన, ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అన్నప్పుడు నార్మల్లీ వి యూస్ ద వర్డ్ పాజిటివ్కి వాడతాము. పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఉంది. దాన్ని ఇంకో రకంగా మనము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాము. గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. లర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, టాలరేటింగ్ ఈచ్ అదర్. అంటే క్షణికావాసంలో ఎవరికి వాళ్ళకు కోపం వచ్చి, అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, జన్యు సిస్టమ్ని బట్టి కొంతమందికి షార్ప్ టంగ్ ఉంటుంది. అంటే ఇమ్మీడియట్గా అనేస్తారు, ఏదో ఒకటి అనకూడని పదం అనేస్తారు. కొంతమందికి చేతి వాటం ఎక్కువ ఉంటుంది, టప్పున కొడతాడు వేరే మనిషిని. మీరు గమనించండి, అది వేరే వాళ్ళ మీద అయి ఉండొచ్చు, ఇంటి వాళ్ళ మీద కూడా అయి ఉండొచ్చు. సమ్ పీపుల్ యాక్ట్ ఆన్ టంగ్, యూజ్ అన్పలాటబుల్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు.
కొంతమంది చేతుల మీద, కొంతమంది కొట్టలేరు. వాడికి ఎంత కోపం వచ్చినా కూడా ఇంటి వాళ్ళ మీదగా పై వాళ్ళ మీదకి చెయ్యెత్తడు. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో ఏమైనా అయితే తప్పక, బట్ జనరల్లీ నాట్. పీపుల్ ఆర్ నాట్ ఎవరి ఇది ఉండదు. ఇంకా ఈ రెండు పోతే వి టాక్ అండ్ వి యాక్ట్. దీనికి ప్రైమరీగా బ్రెయిన్లో మనకి ఆలోచనలు ఉంటాయి. మనం ఎవరి మనస్సులో ఏ ఆలోచన వస్తుందో పసిగట్టడం వేరే వాళ్ళకి కష్టం. అంటే ఫేస్ రీడింగ్ స్కిల్స్ కొన్ని ఉన్నాయి. ముఖాన్ని బట్టి కొంత అంచనా వేయొచ్చు, కానీ అది ఎట్ ద మోస్ట్ ఒక 20-25-30% కన్నా మనం మూడుని జడ్జి చేయొచ్చు, కానీ ఒరిజినల్ ఆలోచన ఏముంది అనేసి జడ్జి చేయడం కష్టము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగి పెరిగి అది ఒకవేళ వేరే వాడి మైండ్లో వాడు ఇప్పుడేమి ఆలోచిస్తాడు అనేసి వేరే వాడికి ఆ మిషన్ ద్వారా తెలిస్తే కనుక అది ప్రపంచ యుద్ధాలకి మొత్తం క్లోజ్, అప్పటికి ప్రపంచం పరిసమాప్తం అవుతుంది అని ఒక భావన. వై? బికాస్ ఎందుకంటే అది మనకి గుడ్ బ్యాడ్ అంగ్లీ, నేను బియుజీ బగ్ అంటాడు, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ. అగ్లీ థాట్స్ కూడా లోపల చాలా వస్తుంటాయి మనకి, కానీ చాలా మంది వాటిని నియంత్రించి వాటిని ఎక్స్ప్రెస్ చేయడం, దాని మీద యాక్షన్ గ్రౌండ్లో. ఇందాక నేను చెప్పినప్పుడు ఈ డంబెల్స్తోనే భార్యను చంపడము, అది క్షణికావేశం. క్షణికావేశానికి బలి కావద్దు. కోపం వచ్చింది భార్య మీద, యూ వాక్అవుట్ ఆఫ్ ద హౌస్, కమ్ ఆఫ్టర్ 1 or 2 days. లేకపోతే ఊళ్ళోనే ఉంటే 1 గంట 2 గంటలు సాయంత్రానికి రా, అప్పటికి సద్దు మణుకుతుంది వాతావరణము. నీవు అక్కడే ఉండేందుకు ఆ బురదలోనే. బురద అంటే నేను చెప్పేది ఇక్కడ వాతావరణ టైప్లో బురద చూసి వేరే వాళ్ళని క్షోభ పెట్టి నువ్వు క్షోభ పట్టి, ఇప్పుడు హస్బెండ్కి కూడా దట్ ఫెల్ ఆల్సో విల్ బి జైల్డ్ కదా, అంత ఈజీగా ఉండదు కదా వ్యవహారం. మీరు అనెథికల్గా ఉండొచ్చు లౌకిక ప్రపంచంలో, యూ కెనాట్ బి ఇల్లీగల్. మీకు లాకు విరుద్ధంగా పనిచేసినప్పుడు మీకు శిక్ష తప్పదు. ఇవాళ కూడా ఇంకోటి పేపర్లో వచ్చింది, పోలీస్ కమిషనర్స్ ఈవెన్ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్, ఆయన ఏదో దుర్భాషలాడితే దే హావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ హీ టెండర్డ్ అపాలజీ. నేనేదో క్షణికావేశంలో అన్నాను అనేసి. మరి ఆ క్షణికావేశం ఎందుకు? కొంచెం కంట్రోల్ ఆన్ మైండ్ ఉండాలి కదా. మరి మీకు దానికి కావాల్సింది, మీకు కోపం ఎక్కువ అంటే మీరు మెడిటేషను దానికి తరుణోపాయం ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా. అది లేకుండా నీ పద్ధతిలో నువ్వు పోతా అంటే హౌ ఈజ్ ఇట్? ఎడ్యుకేట్ ఈచ్ అదర్. ఎడ్యుకేషన్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరల్ ఎడ్యుకేషన్, ఏదో సబ్జెక్ట్ అని కాదు. ఒకరికి తెలియని విషయాలు ఇంకోటి చెప్పడము, ప్రాక్టీస్ మ్యూచువాలిటీ, పరస్పరాన్ని ప్రాక్టీస్ చేయడం. సో ఇది చేస్తే కుటుంబము పిల్లల పెంపకము సజావుగా జరుగుతుందని ఈ రోజుతోనే వీఆర్ క్లోజింగ్ ఇట్. రేపు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ 49 to 56 we will enter. Thank you. Namaste. Bye. Done, sir. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.